ఇంకో విషయం, కొత్త విషయం చెప్తున్నాం మీకు. సచివాలయ వ్యవస్థలో ఇబ్బడముబ్బడుగా ఉన్నారు స్టాఫ్. అక్కడ పని లేదు ఎవరికి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని తగ్గించే అవకాశం ఉందా మరైతే? తగ్గించడం కాదండి, వాళ్ళ పనిని కేటాయింపులు జరుగుతున్నాయి. ఓకే, వేరే శాఖలకు బదిలీ అవుతారు అయితే. ఎస్ వాళ్ళని పనిని కేటాయించి ప్రతి వాళ్ళకి చేతి నిండా పని ఉండే విధంగా, తీసుకునే జీతానికి న్యాయం జరిగే విధంగా కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ ప్రణాళిక రచన జరుగుతుంది. ఇది ఇలా ఉపయోగించుకోవాలండి. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు అక్కడ. ఒక లేడీ పోలీస్ ఉంటది, ఆమెకు పని ఉండదు. పోలీస్ స్టేషన్ ఉండగా లేడీ పోలీస్ ఎందుకంటే ఇక్కడ సచివాలయంలో ఎవరైనా పని ఉంటుందా? పోలీస్ స్టేషన్ పోతున్నాడు ఎవడన్నా. ఇప్పుడు నారాయణమూర్తి గారు రెస్పాండ్ అవ్వండి. కరెంట్ పోయినా వాలంటీర్ చెప్తే కరెంట్ ఇవ్వాలా మీ ప్రభుత్వంలో? అట్లా కాదు, కరెంట్ పోయిందని చెప్పేసి వాలంటీర్ హెల్ప్ చేస్తే వీళ్ళు కడుపు మంట. కరెంట్ ముఖ్యమంత్రి చెప్తారా? గ్రామంలో కరెంట్ మన ఇంటి దగ్గర ఉంటాడు, వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇమీడియట్ గా వచ్చేటట్టుగా వాళ్ళు సదుపాయం కల్పిస్తా ఉంటే వీళ్ళ కడుపు అంటే నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన 10,000 ఇస్తారా ఇవ్వరా అది చెప్పమనండి. ఇవ్వరని చెప్పి రిజైన్ చేస్తున్నా, రిజైన్ చేయమనండి. అలాంటి వ్యవస్థ అవసరం లేదన్నారు. చేయలేదు కాబట్టి రిజైన్ చేయమనండి. చెప్పిన మాట చేయనప్పుడు రిజైన్ చేయాలా? ఎవరు చేయాలి రిజైన్? వాళ్ళు కరెంట్ ఇస్తున్నారు, నాకు కరెంట్ రావడంలో ఉపయోగపడ్డారు, నీళ్లు రావడంలో ఉపయోగపడ్డారు, రేషన్ కార్డు రావడంలో ఉపయోగపడ్డారు. అలా ఉపయోగపడడానికి వీలు లేదు. మేము ఇట్లా కష్టాలు పడతా ఉంటాం. ఎక్కడో ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంత దూరం నడుచుకుంటే వెళ్ళి, లేదంటే బస్సులో వెళ్ళి, కారులో వెళ్ళి చెప్పుకుంటేనే తప్ప మాకు పని కాదు అనే పద్ధతిలో పోతే వీళ్ళు ఇంకేం సంస్కరణలు తీసుకొస్తారు? వీళ్ళు ఉన్నదాన్ని నిర్వీర్యం చేసేటట్టే ఉన్నారు తప్ప ఉపయోగించుకునే కార్యక్రమం చేసేటట్టు లేదు. అప్పులు కుప్పలుగా 1,50,000 కోట్లు. సరే, ఆ టాపిక్ లో కదా, అప్పుల విషయంలో వదిలే కానీ ఒక నిమిషం ఆగండి. ఆనంద్ సాగర్ గారు, ఒక నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు, మీరు మళ్ళీ సబ్జెక్ట్ అప్పుల్లో కొద్దు. నారాయణమూర్తి ఆనంద్ సాగర్ గారు, వాలంటీర్ వ్యవస్థనైతే ఈ కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. క్లియరా? ఆగండి. 1,50,000 కోట్లు. సార్ ఆగండి, ఒక నిమిషం ఆగండి సార్. ఆనంద్ సాగర్ గారు, వాలంటీర్ వ్యవస్థనైతే ఎంకరేజ్ చేయరంటే కదా. వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పట్లో నెరవేర్చే పరిస్థితి లేదు. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక పెన్షన్ అయినప్పటికీ కూడా 1,50,000 కోట్లు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆగండి, ఒక నిమిషం ఆగండి. చెప్పాలి కదా. నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి, సమయం లేదు. దయచేసి కృష్ణాయని గారు కంక్లూజన్. కృష్ణాయని గారు, ఇక్కడ ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తున్నారు? మాకు వాలంటీర్ల వ్యవస్థ ప్రజా వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము కొనసాగించమని. అవును, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒకసారి హామీ ఇచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి అవగాహన లేకుండానే మీకు 5,000 నుంచి 10,000 చేస్తాం, ఏ వాలంటీర్ని మేము తొలగించమని ఎలా హామీ ఇచ్చారు? అంటే ఆ రోజున మీకు హామీ ఇచ్చేటప్పుడు లేదా అంటే ఓట్లు కావాలి, మీకు ఓట్లు కావాలి, మా ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇస్తారు. ఇది తప్పు. ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా వాళ్ళని ఏ విధమైనటువంటి మీరు ఉపయోగపడేటువంటి విధంగా నష్టం జరగకుండా ఎలా కొనసాగించాలి అనేటువంటిది మీరు చూడాలి. ఇంకా రెండో అంశం ఏంటంటే, మోక ఆనంద్ సాగర్ గారు ఇంకొక ప్రస్తావన చేశారు. జగన్మోహన్ రెడ్డి 12,000 ఇస్తా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, కేంద్రం ఇచ్చినటువంటి దాంతో కలిపి రైతులకి ఇచ్చాడు, మోసం చేశాడు అని అంటాడు. నేనేమంటాను అంటే, మీరు ఆయన 12,000 ఇస్తా అన్నాడో మీరు 20,000 ఇస్తా అన్నారు అన్నదాత సుఖీభావ పేరుతో. మీ అన్నదాత సుఖీభావ పేరుతో మీరు 20,000 ఇస్తా అన్నదే ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయింది. మీరు ఎన్నికల్లో గెలిచింటారు. 2 సీజన్లు కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు మీకు ప్రకటన లేదు. రేపు మళ్ళీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతోంది. మరి ఆ విషయంలో మీరు హామీ ఇవ్వండి అనేది. రెండో కీలకమైనటువంటి అంశం ఏంటి, ఒక ప్రస్తావన చేసి నేను ముగిస్తాను ఆనంద్ సాగర్ గారు. ఒకటే వాలంటీర్లకు సంబంధించి ఒకటే పాయింట్. ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని ప్రకటించారు. నేను ఇప్పుడు ఇవ్వండి అని నేను చెప్పను, ఎందుకంటే